వెల్కమ్ బ్యాక్. నిన్న బీహార్ అండ్ జూబ్లీ ఫలితాలు వెలువడ్డ విషయం తెలిసిందే. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ విజయాన్ని హస్తగతం చేసుకుంటే అటు బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం చూపించింది. 243 స్థానాలకు 202 స్థానాలను కైవసం చేసుకొని ఒక విధంగా చెప్పాలంటే ఇది చారిత్రక విజయం అని చెప్పొచ్చు. ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా 24,729 ఓట్ల మెజారిటీతో ఇటు నవీన్ యాదవ్ గెలిచినటువంటి క్రమంలో పార్టీలు అంటే ఓడినటువంటి పార్టీలు పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఆత్మ విమర్శ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ ఒక్కొక్క పార్టీ కనుక చూసినట్టయితే అటు బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఇక్కడ బీజేపీ చూస్తే డిపాజిట్ కోల్పోయింది. బట్ అక్కడ బీహార్లో చూస్తే మాత్రం ప్రభంజనం సృష్టించింది. మాట్లాడదాం. అంటే ముఖ్యంగా గెలుపోటములకు సంబంధించి పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏది వర్కౌట్ అయింది, ఏది అవలేదు అని అనుకుంటున్నారు అనేది డిస్కస్ చేద్దాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. సుమిత్ర గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్స్. సుమిత్ర గారు. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే అండి. సుమిత్ర గారు, మీకు గుర్తుండే ఉంటుంది ఎన్నికలు రాబోతున్నటువంటి క్రమంలో, ముందుగా జూబ్లీ మాట్లాడుకున్న తర్వాత మనం బీహార్కి వెళ్దాం. సో ఎన్నికలు రాబోతున్నటువంటి క్రమంలో యాక్చువల్గా ప్రభుత్వం మీద రెఫరెండం అనడం కన్నా కూడా మీరే సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా చూద్దాము, దానికి తగ్గ సమాధానం రావాలని ప్రతి ప్రచారంలో కూడా ప్రస్తావించినటువంటి క్రమంలో ఇప్పుడు రెఫరెండంగానే భావిద్దామా? జ్యోత్స్న గారు, మీకు, వెంకటరెడ్డి గారికి, చరణ్ కౌశిక్ గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్తే అండి. గెలుపోటములు ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలుపోటములు అనేవి అత్యంత సర్వసాధారణం. ఎవరో ఒకరు ఓడాల్సిందే, ఒకరని కాదు, ఒకరే గెలుస్తారు. ఎంతమంది పోటీ చేసినా నిన్న జూబ్లీ హిల్స్ లో 58 మంది అభ్యర్థుల్లో ఒకరు గెలుస్తారు. ఆ ఒక్కరు మరి తను కాంగ్రెస్ అభ్యర్థి కావడం, అంతకుముందు రాజకీయాల్లో కొనసాగడం నవీన్ యాదవ్, 2 సార్లు అదే అసెంబ్లీకి ఓటమి పాలవడం, 3వసారి తాను గెలవడం, ఇదంతా చూస్తూ వస్తున్నాం. అయితే తప్పకుండా మేము చెప్పామండి, కేటీఆర్ గారు చెప్పారు, మేము చెప్పాము, ఇది ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించాల్సిందే అని. ఆ ధైర్యం మాత్రం అప్పుడు కాంగ్రెస్ చేయలేదు. నిజంగా కాంగ్రెస్ భయపడింది. గెలుపు ఉండనున్నదో ఓడనున్నామో అని చెప్పేసి పాలన తీరు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దాంతో ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత కారణంగా వాళ్ళు గెలుస్తామనేటువంటి నమ్మకం లేని దశలో వాళ్ళు వెనక్కి తగ్గడం, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇది రెఫరెండం కాదు, ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని చెప్పడం విన్నాము. మేము మాత్రం తప్పకుండా మాట మార్చడం లేదండి. అప్పుడు అన్నాం, ఇప్పుడు అంటున్నాం, రెఫరెండంగానే భావించాలని అనుకున్నాం, చెప్పినాం, అదే దానిగా భావించాలని చెప్పినాం. సరే, ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. అక్కడ తీర్పును స్వాగతించడం తప్ప ప్రజాస్వామ్యంలో ఇంకేం చేయలేం కదా. తప్పకుండా మరి నవీన్ యాదవ్ గారికి అయితే అభినందనలు. 3వసారి బలంగా తాను స్థానికుడనే ప్రచారం, బీసీ బిడ్డ అనే ప్రచారం, 2 సార్లు ఓడిన సానుభూతి, కారణాలు ఏవైనా గెలిచిండు. కాంగ్రెస్ అభ్యర్థిగా కారణాలు, అంతకుముందు ఎంఐఎం క్యాండిడేట్ గా అందరి అక్కడ మహాగఠబంధన్ ఏమైందో కానీ ఇక్కడ మహాగఠబంధన్ బీజేపీతో సహా కలిసి ఏర్పడినటువంటి కాంగ్రెస్ మహాగఠబంధన్ ఏకాకి బీఆర్ఎస్ ను ఓడించగలిగింది. ఏకాకి ఒంటరి పోరాటం మాది. సమస్త రాజకీయ శక్తులు కాంగ్రెస్ అంటోంది ఒంటరిగా గెలిచాము. అసలు ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ సపోర్టివ్ గా ఉంది, అన్ని అస్త్ర శస్త్రాలు వదిలేసి బీఆర్ఎస్ కు వెళ్ళనివ్వండి, ఓటింగ్ అనేది అంటే అటే పోనివ్వండి అన్న విధంగా వదిలేసింది అని చెప్పేసి మరి కాంగ్రెస్ చేస్తున్న విమర్శను ఎట్లా చూద్దాం? లేదండి, మొదటి నుంచి మీరు బీజేపీ తీరు పరిశీలిస్తే బండి సంజయ్ గారు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవడం కాదు, ఆ కొన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ నాయత బొందబెట్టేదాకా మనం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన సందర్భాన్ని విన్నాం కదా, చూసినాం కదా కల్లారా. ఇక్కడ రాష్ట్రం విషయానికి వస్తే బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట మరి వీళ్ళిద్దరి పప్పులు ఉడకవు, 2 జాతీయ పార్టీలు. కాబట్టి 2 జాతీయ పార్టీలు బలమైన ప్రాంతీయ పార్టీలను మట్టుబెట్టాలనే ప్రయత్నం చేస్తాయి. ఆ క్రమంలోనే ఇక్కడ అస్త్ర సన్యాసం చేసి కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో సహకరించింది అనేది రాష్ట్రానికి, ఒక జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కాదు, రాష్ట్రానికి మొత్తం తెలిసినటువంటి విషయం. అది బహిరంగ రహస్యం కాదు, రహస్యం కాదు, బహిరంగమే. అది 1% కూడా రహస్యం కాదు, బహిరంగమే, అందరికి తెలిసినటువంటి విషయమే. అటు బీజేపీ విషయానికి వస్తే ఇంకా ఆయన్నే పెద్ద జాబితానే చదివిండ్రు సీఎం గారు, ఎవరెవరి పొత్తుతో ఎవరు తాము అక్కడ పోటీ చేస్తున్నాం అనేది
ఎంఐఎం అండ ఉభయ కమ్యూనిస్టులు, అలాగే ఇంకా కోదండరామ్ గారని, ఆయన ప్రభావం ఉన్నదా లేదా అనేది తర్వాత అంశం. కానీ ఇదంతా చేర్చుకొని, జాబితాలో చేర్చుకొని అందరం కలిసి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అని చెప్పేసి చెప్పడం మనం విన్నాం. అందరూ ఒక్కటే అక్కడ 2 సార్లు, ఒకసారి కార్పొరేటర్ కూడా ఇదైందట, 2 సార్లు అసెంబ్లీకి దగ్గరగా 2వ స్థానంలో ఉండి ఎంఐఎం అభ్యర్థిగా, అట్లా తర్వాత ఇండిపెండెంట్ గా కూడా చేసి ఆ సానుభూతి ఏది ఏమైనా నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిండు అనేది ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. అక్కడైతే ఆ గెలుపు జరిగింది.